ఇరాన్తో చర్చలు అమెరికా విఫలమని ప్రకటిస్తే ఇరాన్ అంతకంటే ఘాటుగానే స్పందించింది. కోరకూడని కోరికలు, ఊహాజనితమైన కోరికలు, అసాధ్యమైన కోరికలతో వచ్చి చర్చలు విఫలమై వెనక్కి వెళ్ళింది అమెరికా, ఉట్టి చేతులతో వెళ్ళింది అని ప్రకటించింది. యుద్ధంతో సాధించలేనివి చర్చల్లో సాధిద్దాం అనుకుంది అమెరికా. అందుకు మేము కుదరదని చెప్పాము, బిగ్ నో అని చెప్పాము అని ఇరాన్ తేల్చి చెప్పింది. చర్చలు ముగిసినాయి, ఇక సమీప భవిష్యత్తులో చర్చలు లేవని ఇరాన్ చెప్పుకొచ్చింది. హార్ముజ్ జలసంధి ఇంకా మూసే ఉంది, ఖాళీ చేతులతో అమెరికా ఉపాధ్యక్షుడు వెనుతిరిగి వెళ్ళారు, అమెరికా పరువు నిలబెట్టుకోవడానికి వాళ్ళ దగ్గర ఇక వేరే ఏ మార్గము లేదు అన్నటువంటిది ఇరాన్ చెప్పుకొచ్చింది. ఇక్కడ ఇరాన్ ఏం అమెరికా పరువు తీయగలిగేటటువంటి సీన్లో ఏం లేదు. అమెరికాకి పరువు ఉంటే కదా పోవడానికి, కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. ఇంకోటి, ఇరాన్ తనను తాను కాపాడుకోగలుగుతుంది అంటే అసాధ్యం. అదే సందర్భంలో ఇక్కడ ఇరాన్కి పెద్ద సమస్య ఏమొచ్చిందయ్యా అంటే, ఎవరు డిసైడింగ్ ఫ్యాక్టర్. ఇప్పుడు వచ్చిన స్పీకర్ మాట వినే పరిస్థితిలో అయ్యారు చేసి ఉందా? అధ్యక్షుడి మాటే వింటలేదు అక్కడ. అట్లాంటిది స్పీకర్ మాట ఎందుకు వింటారు? కాబట్టి ఇక్కడ అమెరికా కూడా వ్యూహాత్మకంగా అసలు ఎవరు వీళ్ళని నడిపిస్తున్నారు ఇప్పుడు మొక్కజోకమైనా కనిపించట్లేదు ప్రస్తుతం. ఆయన ఇంకా లెగిసి మాట్లాడే పరిస్థితిలో కూడా లేడు. అసలు కోమైనా చచ్చిపోయాడు. ఇంకెవరు నడిపిస్తున్నారు వీళ్ళని అనేది తెలుసుకోవడం కోసమే చర్చల నాటకం ఆడిందేమో అనిపిస్తుంది.